భారతదేశంలో ఈరోజు ప్రధానమైనది హెరాల్డ్ అంశం మీద ఒక చర్చనీయాంశమైంది. అయితే సామాన్యుడు కానీ రాజకీయవేత్తలు కానీ మేధావులు కానీ తప్పని కొంతమంది, ఇంకొంతమంది ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకురావాలి, ప్రతిపక్షాన్ని అణచివేయాలి ఒక ఆలోచనలో భాగంగా జరుగుతుందని అంటున్నారు. దానిపై మీకున్న అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయము, భారతీయ జనతా పార్టీ అవసరమైన విషయాల్ని వదిలిపెట్టి అనవసరమైనటువంటి విషయాలను రంగంలోకి తెచ్చి తమ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా దిగజారిపోతుంది. తర్వాత ఈ ఇస్లామిక్ దేశాల యొక్క కూటమి ఇటీవల కాలంలో ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేశాయి, మీ అవసరమైతే మీ ఉత్పత్తిని బహిష్కరిస్తామని. దేశంలో చూస్తే ఒకవైపు ముస్లింలు, రెండో వైపు హిందువులు ఎక్కడికక్కడ సంఘటితమై పరస్పరం ఘర్షణ పడేటువంటి వాతావరణం దేశం నెలకొనింది. బుల్డోజర్ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధానమంత్రి ఒక్క మాట మాట్లాడు, ఈ దేశానికి దిశానిర్దేశం ఎవరు చేయాలి? ప్రధానమంత్రి గారు చేయాలి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చూస్తే మనం జమ్మూ కాశ్మీర్ బ్రహ్మాండంగా మేము డెవలప్ చేస్తామని 370 రద్దు చేసి తీసుకుని పోయిన తర్వాత ఇప్పుడు కాశ్మీరీ పండితులందరూ కాశ్మీర్ను వదిలిపెడుతున్నారు. పెద్ద ఆందోళన అక్కడ జరుగుతుంది. ఇటువంటి సమస్యల మీద పరిష్కారం ఏం చేయాలనో చూడకుండా ప్రభుత్వము ఈరోజు నేషనల్ హెరాల్డ్ ఇష్యూని ముందుకు తీసుకుని వచ్చి అది ఫోకస్ చేస్తూ ఉంది. నేషనల్ హెరాల్డ్ మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందా లేదా? లేదు అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుంది, ఢిల్లీ హైకోర్టులో. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అది నేషనల్ హెరాల్డ్ చరిత్ర ఏమిటి? జాతీయోద్యమంలో కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ సర్వస్వం అదే. జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రజలకు తమ వాణి వినిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున అసోసియేటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంథింగ్ పెట్టేసి నేషనల్ హెరాల్డ్ పేపర్ను స్టార్ట్ చేశారు. లేదా నేషనల్ హెరాల్డ్ పేపరు దాని మేనేజ్మెంట్ ఏజేఎల్ అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ చేతిలో ఉండిండొచ్చు. 1938 జవహర్లాల్ నెహ్రూ పెట్టినాడు. దానికి జవహర్లాల్ నెహ్రూతో పాటు కొంతమంది ఉండిండొచ్చు, స్వాతంత్ర సమరయోధులు ఉండిండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరేం వేరే కాదు. పార్టీ పత్రిక కాంగ్రెస్ పార్టీదే. అది మూతపడింది. 2008లో మూతపడింది. ఎందుకు మూతపడిందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చేసిన తర్వాత విపరీతమైన పోటీ ఏర్పడి నువ్వు పాత జర్నలిస్టిక్ వాల్యూస్ నడవు. ఈరోజు సెన్సేషనల్ న్యూస్ కావాలా, రకరకాల కొత్త పత్రికలు వచ్చేసినాయి, భాషా పత్రికలు వచ్చేసినాయి, ప్రాంతీయ పత్రికలు వచ్చేసినాయి. నేషనల్ హెరాల్డ్ మూతపడి అది బాగా లాసెస్లోకి పోయింది. దానికి కోపం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 90 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు పెట్టినారు. అది రివైవ్ చేసినారు, కానీ తర్వాత కూడా నడవలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలా అన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎక్కడ ఏ స్థాయిలో చర్చించుకున్నారు ఏమిటి మనకేం తెలియదు. వాళ్ళ యొక్క ఇంకొక ఆర్గనైజేషను యంగ్ ఇండియా ట్రస్ట్ ఏదో ఉంది. ఆ ట్రస్ట్ తరఫున కొంత డబ్బులు ఇచ్చి నేషనల్ హెరాల్డ్ను ఈ యంగ్ ఇండియా టేక్ ఓవర్ చేసింది. నార్మల్ ప్రొసీజర్ ఏమిటి? అదొక కంపెనీ కనుక అయితే ఆ కంపెనీ మూతపడితే ఎవరన్నా కొనుక్కోవచ్చు. లేదు ట్రస్ట్, 2 ట్రస్ట్లే కనుకైతే ఒక ట్రస్ట్ సిమిలర్ ఆశయాలతో ఉండే ఇంకో ట్రస్ట్లో మెర్జ్ కావచ్చు. అదేం నేరం కాదు, చట్టం అనుమతిస్తుంది దాన్ని. అయితే సుబ్రహ్మణ్యం స్వామి మోస్ట్ లిటిగెంట్ అడ్వకేట్ ఆఫ్ బీజేపీ. ఎవరు పెట్టినారు ఈ కంప్లైంటు? మిస్టర్ సుబ్రహ్మణ్యం స్వామి. ఈరోజు బీజేపీని అట్లే తిడుతున్నాడు, ఎందుకంటే అతనికి ఎంపీ ఇవ్వడం లేదు వాళ్ళు. కాబట్టి తృణమూల్ దగ్గరికి పోయినాడు, తిరుగుతూ ఉన్నాడు అతను. ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ తరఫున మాట్లాడతాడు, వాళ్ళ తరఫున వకాల్తా చేస్తాడు. ఈ సుబ్రహ్మణ్యం స్వామి ఒక కేసు ట్రయల్ కోర్టులో, కింది కోర్టులో కేసు వేసినాడు. దాంట్లో ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఈ 50 లక్షల రూపాయలు నేషనల్ హెరాల్డ్కి ఇచ్చి ఆస్తులు తీసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ డబ్బు 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఈ సుబ్రహ్మణ్యం స్వామికి ఏం బాధ? కాంగ్రెస్ పార్టీ నష్టపోతే. కాంగ్రెస్ పార్టీ డబ్బు 90 కోట్లు, ఇది ప్రజల డబ్బు, ఇది కాంగ్రెస్ పార్టీ డబ్బు, పార్టీ ఆ రకం ఖర్చు పెట్టవద్దు.
అంటే లీగల్ పాయింట్ ఏదో చిన్న పాయింట్ పట్టుకొని దాని మీద కేసు వేస్తారు. నా పాయింట్ ఏంటంటే చెప్పేది, ఇది ఓల్డెస్ట్ పేపరు, నడవలేకపోయింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకో ట్రస్ట్ పేరుతో బదలాయించుకుని ఉండొచ్చు. దాంట్లో ఆర్థిక లావాదేవీలు ఇది అమ్మేసి సోనియా గాంధీ తీసుకోవడమో, రాజీవ్ గాంధీ తీసుకోవడమో, రాహుల్ గాంధీ తీసుకోవడమో ఏం లేదు. ఆస్తులు అట్లే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేశ సమస్యలు చాలా సమస్యలు పెట్టుకొని ఇట్లా చిల్లర సమస్యల మీద బీజేపీ ఏంటంటే, బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ వాళ్ళ లైన్. ఎందుకంటే ఈ దేశంలో ప్రధాన పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని కనుక నాశనం చేయగలిగితే ఇక ఇవన్నీ చిల్లర తుంటలు పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు ఐక్యం కావు. కాబట్టి ఈ దేశంలో అధికారానికి మనకు ఇబ్బంది ఉండదు. అందుకోసం ఈ డ్రామా అంతా నడిపిస్తుందని నా అభిప్రాయం. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కేసు ఉంది, లేదా కింది కోర్టులో కేసు. లెట్ ఇట్ బి టేక్ ఇట్స్ న్యాచురల్ కోర్స్. అది సహజ దానికి వదిలేయండి. ఆ కోర్టు ఏం తీర్పు చేస్తో చూద్దాం. ఒకవేళ కోర్టు తీర్పు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి చెల్లవు అంటారు అనుకో, అది ఎట్లా కోర్టు తీర్పు చెప్తే దాన్ని పాటించవచ్చు. కింది కోర్టులో పెట్టుకొని ఈడీ, వాళ్ళకి ఏం పని ఉందండి? ఈడీకి ఇదే పనే. ఇప్పుడు ఈడీకి పేరేమొచ్చేసింది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోయింది. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బీజేపీ. ఈడీ అంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్. అక్కడ పనిచేసే ఆఫీసర్ల కన్నా సిగ్గుండాలా ఇట్లాంటి కేసు? అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రైమ్ మినిస్టరు అమిత్ షా లెవెల్లో ఇది జరుగుతుంది. హై లెవెల్ డ్రామా, రాజకీయ పార్టీల యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఏలు పెట్టి కెలికి రాజకీయ పార్టీని బదలాం చేసేటువంటి ఒక కుట్ర నాకు కనపడుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది మా పార్టీకి కూడా మాకేం తెలియదు, కానీ నాకు కనపడుతున్నటువంటి చూస్తే రాజకీయ పార్టీలు అందరు ఇప్పుడు బీజేపీ మీరు కనుక చూస్తే బీజేపీలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఉపాధ్యాయ మార్గు ఏం ఉపాధ్యాయ వాళ్ళ పార్టీ నాయకుడు ఆఫీస్ ఏమైనా ఇంద్రభవనం కట్టినారు, దాని డబ్బులు ఎవడిచ్చినాడు మీకు అని ఎవడని లెక్క తీస్తాడు అనుకో, అదాని అంబానీ ఇటు రోజులు ఇచ్చింటారు. ఆ డబ్బులు ప్రజలు ఇచ్చింది కాదు. కాబట్టి నువ్వు ఒక్కో రాజకీయ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది ఇంకో రాజకీయ పార్టీకి సరైనది కాదు. దేశం డబ్బులు ఏమైనా తింటూ నష్టపోయినారా, లేదు ప్రభుత్వానికి ఏమైనా మోసం చేసినారా, ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకొని దాన్ని దుర్వినియోగం చేసినారా, ఇటువంటి విచారణ జరపండి. అదాని ఉన్నాడు, దేశం డబ్బులు ముంచేసినాడు, బ్యాంకుల డబ్బులు ముంచేసినాడు, వాడు బ్యాంకుల్ని మోసం చేసినాడు. మీ అనుంగు మిత్రుడు వాడు ఏది రత్నాల వ్యాపారి అమెరికాలో ఉన్నాడు, తర్వాత విజయ్ మాల్యా లండన్లో ఉన్నాడు. ఇట్లా టోళ్ళ మీద విచారణ జరపడం వదిలిపెట్టి బ్యాంకులకు 10 లక్షల కోట్లు ఈ దేశంలో కార్పొరేట్లు మోసం చేస్తున్నారు, దాని మీద విచారణ జరపండి. వాళ్ళని పట్టుకోండి, డబ్బులన్నీ వస్తాయి దేశంలో. దీంట్లో వస్తుంది. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ దాంట్లో ప్రజలకు ఏం సంబంధం ఉంది ఇది? కాబట్టి అనవసరమైన విషయాన్ని కొలికి ఒక రాజకీయ పార్టీ మీద దాడి సరైనది కాదు. అయితే వాళ్ళు ఇదే చేస్తామంటారు, ప్రజలు తెలుసుకోవాలా. వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఇట్లాంటి పనిమాలిన పనులు చేస్తున్నారు. నా పాయింట్ ఎంత ఏమంటే, కింది కోర్టులో కేసు ఉంది, కేసు జరగనివ్వండి, సుబ్రహ్మణ్యం స్వామి వాదించని. ఒకవేళ కోర్టు తీర్పులో ఇది తప్పు అని చెప్తానుకో, ఎస్ వాళ్ళు కూడా బైండ్ అవ్వాల్సిందే, కాంగ్రెస్ పార్టీ కూడా వినాల్సిందే. అది వదిలిపెట్టి కోర్టులో ఉండగానే ఇది 8 గంటలు 10 గంటలు ఏం విచారణ చేస్తారని నాకు అర్థం కాలేదు. 10 గంటల పాటు విచారణ, మళ్ళీ ఈరోజు విచారణ ఏంటి దీంట్లో? కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ పార్టీని ఇరకాటంలో పెట్టి ప్రజల్లో దాన్ని బద్నాం చేయాలి. ఎందుకంటే అది మేజర్ పొలిటికల్ పార్టీ. ఈరోజు రేపు దేశంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రమేయం లేకుండా బీజేపీ ఓడిపోదు. కాబట్టి దీన్ని ధ్వంసం చేయాలనే ఆలోచన నాకు కనపడుతుంది. అలా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పాడు, కానీ తీసుకొచ్చిన దాఖలా లేదు. ఉన్న నోట్లను రద్దు చేశాడు. పోనీ దాని నుంచి ఏమన్నా దేశానికి ఏమన్నా ఆదాయం వచ్చిందా అంటే అది లేదు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, 2014 ఎలక్షన్స్లో అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, 15 లక్షలకు ఒక అకౌంట్కి వస్తాయని చెప్తే పాపం ఆడవాళ్ళందరూ పోటీలు పడి ఈ నరేంద్ర మోడీ ఆయన వస్తే 15 లక్షలు వస్తాయంటే ఎట్లన్నా రావాలని దేవుళ్ళని మొక్కుకొని ఆయనకు ఓట్లేసి బీజేపీని గెలిపించారు. 15 పైసలు వచ్చినాయా? 15 రూపాయలు ఎవరికైనా ఇచ్చినాడు ఆయన? ఈ దేశంలో ఉండేటువంటి ధనవంతుల డబ్బు
స్విట్జర్లాండ్ బ్యాంకులో ఎవరెవరి దగ్గర ఎంత ఉందో తెలియదా? సుప్రీంకోర్టు అడిగింది, అయ్యా ఎవరెవరి డబ్బు ఈ దేశంలో ప్రజలకు తెలియకుండా దేశానికి తెలియకుండా ఎత్తుకొని పోయినారు ఆ లిస్ట్ ఇవ్వండి అంటే ఇది అత్యంత రహస్యం, ఇవ్వమని చెప్పినారు. అఫిడవిట్ ఫైల్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్. అంటే దొంగలకు బాసట ఇచ్చే గవర్నమెంట్ తప్ప ఇది దొంగల పేర్లు బయట పెట్టే గవర్నమెంట్ కాదు ఇది. వాళ్ళంతా అనుంగు మిత్రులు, వాళ్ళందరూ ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మన ఫ్రాన్స్లో విమానాలు కొన్నారు, మొన్న విమానాలు కొనిన దాంట్లో అనిల్ అంబానీకి విపరీతంగా రాయితీలు ఇచ్చారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే మార్గం ఏర్పాటు చేశారు. ఏమిటి అంటే ప్రధానమంత్రికి సన్నిహితులు. కాబట్టి ఈ దేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలు, అమిత్ షా విధానాలు చెప్పినట్టే నల్ల డబ్బు రద్దు చేస్తే 100 రోజులు చూడండి అద్భుత ఫలితాలు వస్తాయి, రాకపోతే నన్ను ఉరిదీయండి అన్నాడు. 100 రోజులు కాదు కదా, 3-4 సంవత్సరాలు అయింది కదా, ఏం ఫలితాలు వచ్చి చెప్పమనండి, పబ్లిక్ డిబేట్ రమ్మనండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏం రాలేదు, 99 మొత్తం డబ్బులు వచ్చేసినాయి అన్నప్పుడు నీకేం మిగిలినట్టు? 20,000 కోట్లు ప్రజాధనం పోయింది కొత్త నోట్లు ముద్రించడానికి. అట్లాగే జిఎస్టీ పెడితే దేశ సమస్యలని పరిష్కారం అయితే అంటివి. జిఎస్టీ పెట్టిన తర్వాత ఏం పరిష్కారం? భారం పెరిగింది, పన్నుల భారం పెరిగింది తప్ప ప్రజలకు ఏం లేదు. కరోనాలో పిఎం ప్రధానమంత్రి నిధి, దాని పిఎం ఇంగ్లీషు కాదు, ప్రధానమంత్రి నిధి పేరుతో ఒక నిధిని ఓపెన్ చేశారు కరోనాలో. మొత్తం దేశంలో ఉండేటువంటి పిఎం కేర్ పేరుతో ప్రధానమంత్రి ఆయనే చూస్తాడు. అది దాని మీద ఆడిటింగ్ కూడా ఉండదు. లక్షల కోట్లు వచ్చినాయి, లక్షల కోట్లు. దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చినాయి, ఎందుకంటే కరోనా ప్రజలకు సహాయం చేయడానికని. పిఎం కేర్ డబ్బులు వచ్చినాయి, పిఎం కేర్ సహాయం ప్రజలకి ఏం చేరలే. చివరికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు ఆడిట్ చేస్తామన్నారు, ఆడిట్ చేయడానికి వీలు లేదని ప్రధానమంత్రి ఖరారు అని చెప్పింది. ఇది ప్రైమ్ మినిస్టర్ యొక్క డిస్క్రిప్షన్ అంతే, ఆయన ఎవరికి ఇస్తాడో ఆయన ఇష్టం. ఈ రకంగా దేశాన్ని సర్వనాశనం చేయడం తప్ప ఇంకో చిన్న విషయం చెప్తాను గుప్తా గారు. ఇప్పుడు కరోనాలో అమెరికా తీసుకోండి, ఒక్కొక్క పౌరుడికి ₹1,00,000 విలువ చేసేటువంటి డబ్బు ఇచ్చారు డాలర్లలో. కరోనాలో లాక్డౌన్ ఉంది, పౌరుడికి, కుటుంబానికి కాదు, పౌరుడికి. ఫ్రాన్స్ పెద్ద మొత్తంలో ప్రజలకు నగదు సహాయం చేసింది. బ్రిటన్ గవర్నమెంట్ 80% ఆఫ్ యువర్ ఇన్కమ్, మీరు జర్నలిస్టు, మీకు నెలకు ఎంత ఇన్కమ్ ఉంది? 50,000. 80% గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకని? మిమ్మల్ని బయటికి పోనీయకుండా మేమే పెట్టినాం కాబట్టి మీకు డబ్బులు ఇస్తాం మేము. వర్కర్లకు, ప్రైవేట్ వర్కర్లకు కూడా గవర్నమెంట్ ఇచ్చింది. జపాన్ గవర్నమెంట్, చైనా గవర్నమెంట్ క్యాష్ సోషల్ ఇచ్చింది. మొత్తం ఒక్కో కుటుంబానికి కాదు, ఒక్కో వ్యక్తికి ₹1,00,000 పైగా ఓచర్ ఇచ్చేసి మీరు ఏమైనా కొనుక్కోండి అని ఇచ్చారు. ఆ రకంగా ప్రపంచమంతా సహాయం చేస్తే నరేంద్ర మోడీ మానవత్వం ఉంది, ఆయనకు ఏదైనా సహాయం చేసినాడా? 5 కేజీల బియ్యం ఇచ్చినాడు తప్ప ఏమీ ఇవ్వలే. కాబట్టి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది, మానవత్వం లేని ఒక కఠిన పాషాణ గవర్నమెంట్ ఇది. ఎంతమంది చనిపోలేదండి కరోనాలో? మీకు తెలుసు కదా, కర్నూలులో హాస్పిటల్లో, ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేక 5-6 మంది ఇక్కడే చచ్చిపోయారు. రుయా హాస్పిటల్ అర్ధగంట ఆలస్యమైంది చెన్నై నుంచి ఆక్సిజన్ రావడానికి, 34 మంది చచ్చిపోయారు. ఢిల్లీలో చూసినాం మనం, ఆటోలో కూర్చొని చచ్చిపోయినాడు, ఆక్సిజన్ సిలిండర్ దొరక్క, ఆక్సిజన్ అందుబాటులో లేక. పార్లమెంట్లో నరేంద్ర మోడీ చెప్తాడు ఒక్కరు కూడా ఆక్సిజన్ కొరత వల్ల చనిపోలేదు అని. ఇట్లాంటి అబద్ధాల కోరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం బాగుపడుతుంది ఎవడు అనుకుంటే పిచ్చోడు అనుకోవాలి తప్ప మంచోడు ఎవడు అనుకోవాలి. ఈ నేషనల్ హెరాల్డ్ మీద దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ మీద కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయం ఏంటి? ఇది మోడీ గారి కక్ష సాధింపు చర్యల్లో భాగం. ఇది కొత్త కాదు. రాజకీయ ప్రత్యర్థులపైన కేసులు పెట్టడము, ఈడీతో దాడులు జరిపించడము, ఇవన్నీ అమిత్ షా అండ్ మోడీ ద్వయానికి అలవాటైపోయింది. పాపం పండే రోజులు దగ్గరలో ఉన్నాయి, అందుకే వారు ఇష్టం వచ్చిన చెల్లరైపోతున్నారు.
ప్రజల అమాయకులు కాదు, అన్నీ గమనిస్తున్నాను. సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఏదైనా స్కామ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజల కోసం బతున్న వాళ్ళు, వాళ్ళకున్న వేల కోట్ల డబ్బుల్ని ఆస్తుల్ని ప్రజలకు దారాదత్తం చేసిన వాళ్ళు. కుటుంబం రక్తంలోనే అవినీతి లేదు. వారికి కావాల్సింది దేశ సౌభాగ్యం, దేశ ఐక్యత, దేశ సార్వభౌమత్వం. ఇది మాత్రమే కావాలి ఆ కుటుంబానికి, ఇంద్రమ్మ కుటుంబానికి. జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇంద్రమ్మ కానీ, రాజీవ్ గాంధీ కానీ అందరూ దేశం కోసం, దేశ ప్రజల కోసం త్యాగం చేశారు. ఈరోజు సోనియమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం ఆమె పనిచేస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేయాలని బీజేపీ ఎంపీ చేత కంప్లైంట్ ఇప్పించిన ఏళ్ల తర్వాత, దాదాపు 4-5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ దగ్గర వస్తుంటే ఈడీ నోటీసులు పంపడం అంటే ఇదంతా కుట్ర బాగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కక్ష సాధింపే. ఏ న్యాయస్థానం కూడా వాళ్ళు తప్పట్లేదు. ఏ న్యాయస్థానం, ఏ జడ్జి అయినా సరే వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ రక్తంలోనే లేదు డబ్బులు సంపాదించడం, అవినీతి, ఆస్తులు కూడా పెట్టుకోవడం, ఓరు సొమ్ము తీసుకోవడం అనేది. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఆక్రోశం, కాంగ్రెస్ కార్యకర్తల ఆక్రోశం, ఇది ఆవేదన, అది స్పష్టంగా బయటపడింది. ఈరోజు నేను ఇంట్లో కూర్చుని మోడీ ఏం చేసినా అది చెల్లుతుందనుకోవద్దు. ఖచ్చితంగా నీ పాప పండే రోజు వచ్చింది. ఖచ్చితంగా నీ పాప పండే రోజు వచ్చింది. నిన్ను, అమిత్ షాను, నీ ద్వయాన్ని ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉంది. అది లెక్కలు పెట్టుకోవాల్సిందే నువ్వు, ఇది ఆఖరు అని. ఎందుకంటే ప్రజలు భరించలేరు. ప్రజలకిచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నువ్వు నెరవేర్చలే. ఇంటికి ప్రతి మనిషికి 3 లక్షలు, ఇంటికి 15 లక్షలు అన్నావు. ఎక్కడిచ్చావు? 60 साल में 60 रुपये हो गया $, मैं ₹1 కడుతూ అన్నావు. 78 రూపాయలు చేసావు. నీ నాయకత్వం అన్నది ఇది. 78 రూపాయలు 8 ఏళ్లలో 20 రూపాయలు పెంచిన ఘనత నీదే మోడీ. గ్యాస్ ఏమైంది? 8 ఏళ్ల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 412 రూపాయలు గ్యాస్ సిలిండర్, నేడు 1100 రూపాయలు. ఎవరి ఘనత? నీ ఘనత. ఆ రోజుగా సిలిండర్ మీద 50 రూపాయలు పెంచితేనే సిలిండర్ని తినిపెట్టుకుని అసెంబ్లీ పోయినాం. మీ దగ్గర ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న ఆమె టీవీ నటి పార్లమెంట్కి వచ్చింది. ఇలా ఎన్నో విన్యాసాలు చేశారు మీరు. కానీ ఈరోజు చేసింది ప్రజలకి న్యాయం చేశారా? $130 ఉన్నప్పుడు 50 రూపాయలకి ఇచ్చిన ఘనత పెట్రోల్ మాది. 20 రూపాయలు, $25 అయినా కూడా 100 రూపాయలు అమ్మిన ఘనత నీది. అన్ని ప్రజలు వ్యత్యాసాలు గమనిస్తూనే ఉంటారు. ఎక్కడ పోయినా ప్రజలు చెప్తూనే ఉన్నారు మీరు చేస్తున్న మోసాలని. ఖచ్చితంగా నువ్వు చేస్తున్న మోసాలని ప్రజలకు తెలియజేస్తాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పక్షాన ఈ దేశంలో ఉండే ప్రతి ప్రజ తిరగబడతాడు మీ పైన. కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, ఈ దేశ ప్రజలందరూ తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టే దగ్గర వచ్చిందని మాత్రం తెలియజేస్తున్నాం.